హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. కొంతమంది కపుల్స్కి ఎర్లీ మంత్స్లో అంటే 6 to 8 weeks ఆర్ 12 weeks మధ్యలో అంటే 3 నెలల లోపలే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ కానీ లేదా అబార్షన్ కానీ జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని సంతోషించే లోపలే వాళ్ళకి ఎర్లీ ఫీటల్ డిమైజ్ అయింది లేదా లోపల బిడ్డ బాగలేదు అన్న న్యూస్ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ దీనికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఎర్లీ ట్రైమినిస్టర్లో ప్రెగ్నెన్సీ లాస్కి బ్లైటెడ్ ఓవమ్ అని కానీ లేదా మిస్డ్ అబార్షన్స్ అని కానీ రెండే మెయిన్ రీజన్స్ ఉంటాయి. అసలు బ్లైటెడ్ ఓవమ్ అంటే ఏంటి? మామూలుగా ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు ఫర్టిలైజ్డ్ ఎగ్ ఫామ్ అయినప్పుడు అంటే జైగోట్ ఫామ్ అయినప్పుడు అది గర్భసంచి గోడల లోపల వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా అది డివైడ్ అవుతూ ఉంటుంది. ఆ ఓవమ్ 4 సెల్డ్గా 8 సెల్డ్గా 16 సెల్స్గా అలా గ్రోత్ అవుతూ 10th డే లోపల అది ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే జెస్టేషనల్ శాక్లో అంటే గర్భసంచిలో ఎంబ్రియో లేనప్పుడు అది బ్లైటెడ్ ఓవమ్ అంటాం. అంటే యాన్ ఎంబ్రియోనిక్ శాక్ అనమాట. ఇక్కడ ప్లాసెంటా ఉంటుంది, మాయ అనేది ఉంటుంది, బిడ్డ సంచి ఉంటుంది, కానీ లోపల పిండం అనేది ఉండదు. యోక్ శాక్ అనేది ఫీటల్ పోల్ అనేటివి మనకు రెగ్యులర్గా నార్మల్ ప్రెగ్నెన్సీలో కనిపించే చేంజెస్. అల్ట్రాసౌండ్ తీసినప్పుడు మనకి ఈ రెండు ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ బ్లైటెడ్ ఓవంలో చూసినప్పుడు శాక్ అనేది బిడ్డ సంచి అనేది ఎంటీగా ఉంటుంది. అంటే యోక్ శాక్ కానీ ఫీటస్ కానీ ఏమాత్రము మనకు కనపడదు. మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే యాజ్ ఎర్లీ యాజ్ 6 weeks లోపలే మనం దీన్ని స్కాన్ ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు. జెస్టేషనల్ శాక్ డయామీటర్ 25 mm పైన ఉండి యోక్ శాక్ ఎంబ్రియో లేనప్పుడు మేము దాన్ని బ్లైటెడ్ ఓవమ్గా కన్ఫర్మ్ చేస్తాము. మరి ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే యూజువల్గా లేట్ మ్యారేజెస్ చేసుకుంటుంటారు కదా, వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఒక డిఫెక్టివ్ స్పర్మ్ కానీ లేదా డిఫెక్టివ్ ఎగ్ కానీ కలవడం వల్ల లేదా క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ లేదా జెనెటిక్ అబ్నార్మలిటీస్ వల్ల ఈ బ్లైటెడ్ ఓవమ్ అనేది మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. పిండం లేదంటుంటారు కదా, మరి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అడుగుతూ ఉంటారు పేషెంట్స్. ఇందులో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే మాయ అనేది ఉంటుంది కాబట్టి, హెచ్సిజీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా పాజిటివే అవుతుంది. మరి దీన్ని ప్రివెంట్ చేసేదానికి ఏమన్నా మెథడ్స్ ఉన్నాయంటే ఇది ఏమాత్రం మన కంట్రోల్లో ఉండదు. ఇది అట్ ద లెవెల్ ఆఫ్ క్రోమోజోమ్స్ కానీ లేదా జెనెటిక్ లెవెల్స్లో కానీ ఉంటుంది కాబట్టి దీనికి మన సైడ్ నుంచి మనం ఏమీ చేయలేము. మరి దీన్ని తీసేసుకోవడం ఎలా అంటే స్పాంటేనియస్గా కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి, లేదా మెడిసిన్స్ ద్వారా కానీ ఇన్ కేస్ అలా కుదరని పక్షంలో మనము డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అంటే డిఎన్సీ ద్వారా కానీ దీన్ని తీయాల్సి వస్తుంది. ఇది ఒకసారి వస్తే మళ్ళీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో వచ్చే అవకాశం ఉందా అనే క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంటుంది. బ్లైటెడ్ ఓవమ్ యాజ్ సచ్ అయితే రికరెంట్ అయితే కాదండి. మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కోర్స్ అయితే ఏమీ ఆల్టర్ కాదు. కానీ ఒకవేళ మీకు వరుసగా 3 abortions ఆర్ మోర్ దెన్ 3 abortions ఇన్ ఏ రో కనుక అయినట్లయితే డెఫినెట్గా మీరు మీ కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ని అండ్ ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి BOH ప్రొఫైల్ టెస్ట్ అనేది అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో మిస్డ్ అబార్షన్ గురించి తెలుసుకుందాం.